ఉన్నాయని చెప్పినారు. ఉందా లేదా అని డౌట్‌తో లేదు. స్టాక్ అయితే తక్కువగానే ఉంది. లేకుంటే ఎక్కువ మొత్తంలో ఉండదు. ఎప్పుడు ఇగోన్నారు కలింగడికాయ. ఇవైతే గిరాకీలు వస్తూనే ఉండాలి. ఒక గంట సేపు లేదా గంటన్నర హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనమైతే ఈరోజు మార్కెట్‌కి కరెక్ట్ టైంకే వచ్చేసినాం. ఎందుకంటే నిన్న లేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న గేట్‌లో వెళ్ళబోతున్నామండి మార్కెట్‌కి. కంటిన్యూగా కొద్ది రోజులైతే పెద్ద గేట్‌లో వెళ్ళాం కదా! మనకు కొంచెం దూరం అవుతుంది పెద్ద గేట్‌లో వెళ్తే. దూరం అంటే ఎంత దూరం ఉందో అనుకునేరండి. 10 నిమిషాల లోపే పడుతది. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటదనమాట ఆ రోడ్డుకి. అందుకే మనమైతే 90% వరకు చిన్న గేట్‌లోనే వెళ్తాం. ఎప్పుడు ఇక్కడ దారి క్లోజ్ చేసినప్పుడు మాత్రమే పెద్ద గేట్‌లో వెళ్తాము. మార్కెట్ స్టార్టింగ్‌లోనే టెంకాయలైతే ఎక్కువ మొత్తంలోనే కనిపిస్తున్నాయి ఒక నెల రోజుల నుంచి. మనమైతే ఇంక మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోయాం పండ్ల మార్కెట్. రాగానే ఫస్ట్ అరటి పండ్ల మండీలోకి వచ్చినాం. ఇది గోడౌన్ కదా, అందుకే లైటింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంది. మనకు బాక్సులు అయితే బయటకే తెచ్చిస్తారు. ఈ పండ్లను అరటి పండ్ల మండీలో ఏసీ రూముల్లో పెద్ద మొత్తంలో ఎట్లా స్టోర్ చేస్తారా అనేది కూడా ఒక 2 వీడియోలు చేశాను చూడండి. ఛానల్లో అవి కూడా ఉన్నాయి. మనమైతే రెగ్యులర్ గా ఒకే గోడౌన్ లో తీసుకుంటామండి. రోజు అయితే మార్చమన్నమాట. పచ్చి శనక్కట్టు దగ్గరికి వచ్చేసినామండి. నిన్నైతే పచ్చి శనక్కట్టు కొనలేదు కదా, రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఈ రోజు అయితే మామూలు రేట్ కే కొనేస్తున్నాము. నిన్నైతే రేట్ 500 చెప్పినారు కుప్ప. అందుకే మనం తీసుకోలేదు. 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అని ఈరోజు 450 రూపాయలకే తీసుకున్నాము. అయితే ఇతను కూడా పాత దళారే అనమాట. రేట్ తగ్గించుకోమంటే ఏం తగ్గించుకోలేదు. ఎందుకంటే ఆసాం కూడా ఒప్పుకోవాలి కదా తెచ్చిన సరుకు ఆ రేట్కి ఇవ్వడానికి. కాబట్టి పర్మిషన్ ఆసాం నుంచి కూడా రావాలి. శనక్కట్టు మన పేరు మీద తీసిపెట్టి పక్కకు వచ్చి కూర్చున్నాం. ఎందుకంటే అయిపోయే ముందు కొంచెం రేట్ తగ్గుతుంది, అట్లా ఏమైనా ఒక 50 రూపాయలు తగ్గిస్తారేమో అనేసి పక్కకు వచ్చామన్నమాట. ఇవైతే బత్తాయి కాయలు, అవే సీనాకాయలు అంటాం కదా, అవి 7 గంటలు అవుతుంది ఇప్పుడు టైం. 7 గంటల కల్లా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. శనక్కట్టు ఎవరు వాళ్ళు తీసేసుకున్నారు. మంది మాత్రమే కుప్ప అక్కడే ఉండిపోయింది. ఇవైతే కల్లెంగడికాయలు. స్టాక్ అయితే తక్కువగానే ఉంది. లేకుంటే ఎక్కువ మొత్తంలో ఉండదు ఎప్పుడు ఈ గోడౌన్‌లో. కేజీ 20 రూపాయలు చెప్తున్నారు కలింగడికాయ. ఇవైతే కర్బూజా రేట్ తక్కువే 13 రూపాయలు. అది కానీ క్వాలిటీ అయితే బాలేదు. నేను 15 కేజీల బాక్సులు అని చెప్తాను కదా, ఇవే అనమాట 15 కేజీల బాక్సులు. ఒక బాక్సులకే వేసేస్తుంది చూడండి ఆ అక్క. 2 బాక్సుల పండ్లు ఒక బాక్సులోకి వేస్తుంది. ఎందుకు ఈ ఐడియా అంటే చెప్తాను. చూసే అంటే విని షాక్ అవ్వద్దని. షాక్ అయ్యే అంత పని అయితే కాదులేండి. వాడికి డబ్బులు తక్కువ పడతాయి అనమాట 2 బాక్సులు కలిపి ఒక బాక్సులకే వేస్తే. ఎందుకంటే లెక్కకి 4 బాక్సులే తీసుకుంటారు ఆటో డ్రైవరు. అదే 2 బాక్సుల పండ్లు ఒక బాక్సులకే వేస్తే గనక ఒక బాక్స్ బాడిగా తీసుకుంటారనమాట. అరటి పండ్లు అయితే ఎప్పుడు కూడా బాక్స్ ఫుల్ అయితే రావండి. ఎందుకంటే తూకాల ప్రకారం కదా ఇక్కడ ఇచ్చేది. కాబట్టి సగం బాక్సే వస్తుంది. ఈ 15 కేజీల బాక్స్ లో 13 కేజీలు వస్తాయి. ఒక్కొక్క అయితే డౌట్ వచ్చి తూకం చూస్తుంది. పచ్చిశనగకట్టు వాళ్ళు 13 కేజీలు ఉన్నాయని చెప్పినారు. ఉందా లేదా అని డౌట్ తో చూస్తుంది. 13 కేజీల పైన 460 గ్రాములు ఉంది. ఫస్ట్ నెంబర్ అనమాట అది. ఫస్ట్ నెంబర్ లో అయితే ఖచ్చితంగా 13 కేజీల పైన వస్తుంది. తక్కువ అయితే రాదు. అదే 2 నెంబర్లది అయితే 10 కేజీల పైన ఉంటుంది. 12 కేజీల లోపలే ఒక్కొక్కసారి 10 కేజీలు గానీ ఉండదు, 9 కేజీలు గానీ ఉంటాయి ఒక్కొక్క కుప్పలో. పప్పాయ కేజీ 25 ఉంది. అందుకే కొనలేదు. ఇంటికి వచ్చేసాము. ఇంకా మార్కెట్ లో అయితే ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే సరుకు పెద్ద మొత్తంలో ఏం లేదు. మార్కెట్ మామూలుగానే ఉంది. 10:30కి వచ్చాను నేను బండి దగ్గరికి. కట్టలు కట్టడం అయితే పూర్తి అవ్వలేదు. ఇంకా పెండింగ్ పెట్టేస్తున్నారు. అయినా ఒకరే కట్టాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇదంతా మొత్తం క్లీన్ చేసుకొని తూకం చేసి కట్టలు కట్టాలి కదా. మధ్యలో కస్టమర్స్ వస్తుంటారు పొద్దున పూట. అందుకే ఒకరికే అంటే తొందరగా అవ్వదు. నేను బండి దగ్గరికి లేట్గా వచ్చాను కదా, ఇంకా లేట్ చేస్తే బాగోదని చెప్పి ఆయన పంపించేసినాను ఫస్ట్. ఆయన పంపించిన తర్వాత మొత్తం మిగిలిన కట్టలన్నీ నేనే కట్టేసిన. బండి మీద అరటి పండ్లు ఒకటే ఎందుకని చెప్పేసి శనక్కట్టు కూడా కొంచెం పెట్టాను అనమాట. అక్కడ బాక్సుల మీద కొంచెమే, ఇక్కడ కొంచెం పెట్టేసినాను. ఎందుకంటే పప్పాయి పండ్లు లేవు కదా. ఇంక ఈ రోజు అయితే ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు ఆటో అన్న అని చెప్పాను కదా, ఆ అన్న కూడా అరటి పండ్లు తీసుకొచ్చినాడు. కాకపోతే ఆ అన్నవి మనవి సేమ్ కాదు. ఆ అన్న తీసుకొచ్చేది సుగంధి అరటి పండ్లు, మనం చుక్కే బాలెను. ఆ అన్న అయితే గనక వ్యాపారం అయితే ఒకే చోటు ఉంటాడు. కొద్దిసేపు రాలేదనుకోండి కస్టమర్స్, ఆటో తీసుకొని రయ్యని వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే అది ఆటో వ్యాపారం కదా, ఎట్లు చూసుకున్నా కూడా ఆటో వ్యాపారం పెద్దగానే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్ గా గిరాకీలు వస్తూనే ఉండాలి. ఒక గంట సేపు లేదా గంటన్నర ఒక కస్టమర్ కూడా రాలేదు అనుకోండి, ఆటో తీసుకెళ్లి వేరే ప్లేస్ లో పెడతారనమాట. ఇక్కడ పెట్టుకుండా అంటే జాగా మారుస్తూ ఉంటారు. ఆటో వ్యాపారం అంటేనే అంత. ఒకే చెట్టు పెడితే గనక అవ్వదు వాళ్ళకి. కాబట్టి ఆటో వ్యాపారమే వేరవుతుంది, బండి వ్యాపారమే వేరవుతుంది. మనదేంటి అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అసలు గిరాకీ లేకపోయినా కూడా ఒకే చోటే పెట్టుకుంటాం. మనం తోపుడు బండిని అన్నిసార్లు అన్ని రకాలుగా ప్లేస్ మార్చి పెట్టడానికి వీలుండదు. తోస్తే ఎంతసేపు తోస్తాం, 1 కిలోమీటర్ దాకా తోస్తాం. తర్వాత మనకి తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చేస్తాయి అనమాట, అంత బరువు తోసుకెళ్ళి. ఇప్పటికీ కొంతమంది తోపుడు బండ్లు తోస్తూ వ్యాపారం అయితే చేస్తున్నారు. ఏంటంటే అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. మనకేంటంటే ఒకే చోట పెట్టుకునేది అలవాటు అయింది. పచ్చిశనగకట్టు అయితే సాయంత్రం 4 గంటల కల్లా ఖాళీ అయిపోయినాయి. అరటి పండ్లు మాత్రం మిగిలినాయి. ఇంకా నేనైతే 6 గంటలకి ఇంటికి వచ్చేసాను. మా వారు 7:30 కల్లా బండి తోసుకొచ్చారు. పర్లేదు ఈరోజు తొందరగానే వ్యాపారాన్ని క్లోజ్ చేశాం.
రోజు లాస్ట్ ఎవరు వ్యాపారాన్ని క్లోజ్ చేస్తే వాళ్ళు కౌంటింగ్ చూస్తారనమాట. ఈ రోజు మాత్రం మా ఆయన క్లోజ్ చేసిన ఇంటికి వచ్చిన తర్వాత నేనే కౌంటింగ్ చూస్తున్నాను. ఎందుకంటే బయట చిన్న పని ఉంది, ఫ్రెండ్ పిలుస్తున్నారని బయటకు వెళ్ళారు ఆయన. ఈ రోజు కూడా మనకైతే అరటి పండ్లు 415 వేస్తున్నారు. శనక్కట్టు వచ్చేసి 450. మనకు వచ్చిన లాభం అయితే 370 వచ్చింది. తక్కువే వచ్చింది. ఈ రోజు కొంచెం అరటి పండ్లు బిగువు పెట్టుకొని అమ్మింటే మామూలుగా వచ్చేది. కాకపోతే మనం ఈ రోజు 40 రూపాయలకే ఇచ్చేసినాం. దాదాపు 50 రూపాయలకు తక్కువ ఇచ్చినాము. శనక్కట్టు కూడా అంతే, మొత్తం 15 కేజీలు వచ్చింది అనమాట కుప్పలో. మనకి సేమ్ రేట్ అనమాట. 50 చెప్పి 40కి ఇచ్చేసినాం. ఇలా జరిగింది ఈ రోజు వ్యాపారం. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.